ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్టల్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయిగా ది మహేష్ ఫ్రెండ్ తెలంగాణలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో సో వారికి ఒక మంచి న్యూస్ అయితే రావడం జరిగింది. త్వరలో ఉద్యోగ కాలాన్ని ప్రకటిస్తాం. ఆగస్టు లోపు 1,08,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి అన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల ప్రక్రియపై టీఎస్పీఎస్సీ విద్యాశాఖ అధికారులతో కడియం శ్రీహరి సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 జిల్లాల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కొత్త జీవో ఇస్తామన్నారు. త్వరలోనే టీఎస్పీఎస్సీ టీఆర్టీ సార్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని చెప్పారు. ఏజెన్సీ వెనుకబడిన జిల్లాల నిరుద్యోగుల లబ్ధి కోసమే కొత్త జిల్లాల ప్రకారం టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి 10 జిల్లాలకు ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ చేపడతామని చెప్పారు. సో ఫ్రెండ్స్, చూసినట్లయితే మనకు తెలంగాణ టీఆర్టీ అనేది మనకు 10 జిల్లాల ప్రకారం జరుగుతుంది. నోటిఫికేషన్ ఏదైతే గతంలో ఇచ్చారో సో దాన్ని సవరించిస్తారా లేదంటే కొత్తగా నోటిఫికేషన్ ఇస్తారా అనే దాన్ని టీఎస్పీఎస్సీ చూసుకుంటుందని చెప్పి కడియం శ్రీ గారు చెప్పారు. సో ఇదే మనకు న్యూస్లో చూసినట్లయితే మనకు ఉద్యోగ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. అంతేకాకుండా మనకు ఆగస్టు లోపు 1,08,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఉద్యోగ క్యాలెండర్ వల్ల యూజ్ ఏంటి అంటే మనకు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయం మనకు ముందుగానే తెలుస్తుంది. అంతేకాకుండా మనకు ఈ యొక్క ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారు అనే విషయాలు కూడా మనకు తెలుస్తాయి. మనకు ఉదాహరణ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో మనకు ఉద్యోగ క్యాలెండర్ అయితే ఇచ్చారు. అయితే వాటిని సక్రమంగా వారు నిర్వర్తించకపోవచ్చు. బట్ ఉద్యోగ ఖాళీలు ఎప్పుడు ఇచ్చారు, ఎగ్జామ్ డీటెయిల్స్ అనేది ఎప్పుడు ఉంటాయి అనే విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకు నిరుద్యోగుల్లో ఆశ ఉంటుంది. అంటే మనం అర్హత ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి మనం అప్లై చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. 6 నెలల తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ ఉందని చెప్పి క్యాలెండర్లో ఉందనుకోండి. సో మనం 6 నెలల ముందుగానే ఎగ్జామ్స్కి దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అయితే అవుతాం. సో ఆ విధంగా మనకు ఉద్యోగ క్యాలెండర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూడాలి మరి ఈ యొక్క ఉద్యోగ క్యాలెండర్ అనేది మనకి ప్రకటించి సక్రమంగా మనకు ఆగస్టు లోపు ఈ యొక్క ఉద్యోగ భర్తీ చేస్తారా లేదో చూడాలి. బట్ ఫ్రెండ్స్, ఉద్యోగ క్యాలెండర్ వస్తే మాత్రం చాలా మందికి చాలా మంచిది అన్నమాట. సో ఉద్యోగ క్యాలెండర్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది యొక్క న్యూస్ అనేది ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అయితే ఎప్పటికప్పుడు పొందుతారు. తప్పకుండా మంచి అప్డేట్స్ అయితే వస్తే మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఏమైనా మీ అభిప్రాయం తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ గైస్. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే.